అందరికీ పార్లర్‌కి వెళ్ళడం ఇష్టం ఉండదు కదా! అలాగే కొంతమందికేమో పార్లర్‌కి వెళ్ళే టైం ఉండదు. అలాంటప్పుడే ఇప్పుడు నేను మీకు చూయించే ఈ నేచురల్ స్క్రబ్ అలాగే ఈ ఫేస్ ప్యాక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. కిచెన్‌లో ఉండే వాటితోనే ఈ స్క్రబ్ అలాగే ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. మీరు నమ్మరు, ఈ ప్యాక్ మీకు పార్లర్ కన్నా కూడా మంచి ఇన్‌స్టంట్ గ్లో ఇస్తుంది. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి మనం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన బిజీ స్కెడ్యూల్స్లో పడిపోయి మన స్కిన్ కేర్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు కదా. కానీ ఇప్పుడు నేను చూపించే ఈ ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. ఈ ప్యాక్ వల్ల మన ఫేస్ మీద ఉన్న ట్యాన్, మన నెక్ మీద ఉండే డర్ట్ కానివ్వండి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక సగం టొమాటో తీసుకున్నానండి. ఈ టొమాటో మీద ఒక 1 స్పూన్ దాకా షుగర్ యాడ్ చేసుకున్నాను. ఈ స్క్రబ్ అనేది మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం క్లియర్ చేస్తుంది అండ్ అలాగే మంచి గ్లోని కూడా ఇస్తుందండి ఫేస్కి. ఈ డార్క్ స్పాట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ అలాగే మన ఫోర్ హెడ్ మీద ఉండే బ్లాక్ హెడ్స్, నోస్ మీద ఉండే వైట్ హెడ్స్ కానివ్వండి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. ఈ టొమాటో షుగర్ ఫేస్ స్క్రబ్ వచ్చేసి స్కిన్ గ్లో అవ్వడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మీరు ఈ షుగర్తో ఉన్న ఈ టొమాటోని అయితే చాలా బాగా ఫేస్కి స్క్రబ్ అయ్యేలాగా చూడాలి. అండ్ దీన్ని వెంటనే వాష్ చేసేయకుండా ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి. అండ్ ఈ 5 మినిట్స్లో మనం వచ్చేసి ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకుందాము. మనం ఫేస్ ప్యాక్ రెడీ అయ్యాక ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటాం అన్నమాట. ఫేస్ ప్యాక్ కోసం అయితే నేను శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. శనగపిండితో పాటు ఒక మిగతా సగం టొమాటో అలాగే ఒక సగం బంగాళదుంప కూడా తీసుకున్నానండి. ఈ బంగాళదుంపని అలాగే ఈ టమాటా ఈ 2 కలిపి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనము. పట్టేటప్పుడు వాటర్ అసలు యాడ్ చేయకూడదు. శనగపిండి మన స్కిన్ మీద ఉన్న మురికిని క్లియర్ చేసిద్ది. అలాగే మొటియాలు, మచ్చలు ఇలాంటివన్నీ తొలగిపోవడానికి చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది. బంగాళదుంపలో వచ్చేసి విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ స్కిన్కి గ్లో ఇస్తుంది. ఇప్పుడు ఈ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ శనగపిండిలో యాడ్ చేసి నేనైతే రైస్ ఉడికేటప్పుడే వాటర్ అనేది కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీకు రైస్ వాటర్ అవైలబుల్ లేనప్పుడు నిమ్మకాయ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసి మనం ఫేస్కి అలాగే మనం లిప్స్కి కూడా అప్లై చేసేయచ్చు. ఏం కాదు, మన లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా కూడా పోతుంది. అలాగే మన మెడలకి, మోచేతులకి, మన కాళ్ళకు కూడా బాగా అప్లై చేసేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కనుక మనం వెయిట్ చేసి చన్నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవాలి, సోప్ పెట్టకుండా. ఇలా కనుక మీరు డైలీ కుదరకపోయినా ఒక వీక్లో ఒక 2 టైమ్స్ అయినా చేశారంటే మీ స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుంది. అలాగే స్కిన్ మీద ఉన్న ముఖ్యంగా డెడ్ స్కిన్ అనేది పోతుంది. నేనైతే ఇక్కడ నా నెక్కి అలాగే ఫేస్కి అప్లై చేసుకున్నాను. ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత చన్నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకున్నాను. మనం ఏదైనా ఒక ప్యాక్ అనేది మన స్కిన్కి అలవాటు పడాలి అంటే కనీసం వీక్లో ఒక 2-3 టైమ్స్ అయినా ట్రై చేస్తూ ఉండాలండి. మనం ఒకేసారి ట్రై చేసి దానికి రిజల్ట్ రాలేదు అనుకోకూడదు. అండ్ ఈ ప్యాక్ అయితే మనకి ఇన్స్టెంట్ గ్లో అయితే చాలా బాగుంటుంది అండ్ స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ నేను హ్యాండ్స్కి అప్లై చేయలేదు, మీరే చూడండి డిఫరెన్స్ అనేది. సో అదండి ఇవాల్టి మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్నా వ్లాగ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేసేయండి.